పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన రోజు రోజు తీవ్రతరం దాల్చుతుంది. నేటికి 10 రోజులు గడిచినా మాకు ఒక క్లారిటీ రాలేదని విద్యార్థులు అంటున్నారు. దీంతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా వరుస నిరసనలు, కలెక్టరేట్ల ముట్టడులు, అదేవిధంగా రస్తారోకో చేస్తున్నారు. మనతో పాటు ముందుగా విద్యార్థి సంఘాల నాయకులను మాట్లాడిద్దాం. అనంతరం విద్యార్థులతో మాట్లాడిద్దాం. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోని గత 7 రోజుల నుండి పాలిటెక్నిక్ విద్యార్థులు తిండి తినకుండానే ఈరోజు మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి వర్షా ప్రాంతం ఉన్నప్పటికీ కూడా వర్షాలను లెక్క చేయకుండా ఈరోజు చదువు సమస్య మాకు తీవ్రతంగా ఉంది. ఈ సమస్యలలో మేము రేపు మా భవిష్యత్తు లేదని చెప్పే ఆలోచనతో ఈరోజు 7 రోజులు గడుస్తున్నప్పటికి కూడా ఈరోజు ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా శక్తి స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులను చదువును దూరం చేసే పరిస్థితి ఈరోజు నెలకొంటా ఉంది. ఈరోజు 97వ జీవో నంబర్ వల్ల విద్యార్థులు అనేకమైన సమస్యలు ఈరోజు వాళ్ళ చదువుని భవిష్యత్తును నాశనం చేసే విధంగా ఈరోజు ఈ శక్తి స్కీమ్ అనేది ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఏదైతే నువ్వు తీసుకొచ్చినటువంటి జీవో 97 ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి, శక్తి స్కీముని మొత్తానికి తొలగించాలని చెప్పేసి, ఏదైతే పాత విధానం ఉందో దాన్ని యథావిధిగా నడిపించాలని చెప్పేసి ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 7 రోజులుగా అనేక సందర్భాలు అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికి కూడా ఈరోజు ప్రభుత్వం కనీసం చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థులకి పై చదువులు చదువుకోలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఒక పక్క రోడ్లపైన వచ్చి వాళ్ళ చదువుని వాళ్ళ క్లాసులు జరుగుతున్నప్పుడు కూడా బైకట్ చేసి ఈరోజు రోడ్లపైన వచ్చి ధర్నాలు చేసినప్పుడు కూడా కనీసం ఒక విద్యార్థుల సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితులలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. దీన్ని మేము విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, నువ్వు ఇతర దేశాల్లో ఉండి ఏదైతే విద్య కోసం డెవలప్ చేస్తున్నారో పోవడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల కోసం ముందు మీరు పరిష్కరించే విధంగా ఆలోచించండి అని చెప్పేసి కూడా మేము పాలిటెక్నిక్ విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏం చేయబోతున్నారు విద్యార్థి సంఘాల నాయకులుగా ఈ అంశం మీద? నెక్స్ట్ ఏదైతే ఈరోజు నిన్న ఏదో కమిటీ నామమాత్రం కమిటీ వేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ కమిటీ కూడా నెల రోజులు వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ నెల రోజులుగా విద్యార్థులు ఏం కావాలి, ఎలా పోవాలి అనేది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు ఏందనేది కూడా నెల రోజుల పాటు ఆలోచించుకోవాల్సిన విషయం వస్తుంది. దాని సందర్భంలోనే విద్యార్థి సంఘాలుగా ఇదే తరహాలో మీరు నెలల కొంటి వాయిదాలు వేసుకుంటూ పోతే ఈరోజు విద్యార్థి భవిష్యత్తు నాశనమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి 97 జీవో నంబర్ని రద్దు చేయాలి. స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి శక్తి స్కీమ్ని తక్షణమే రద్దు చేసి విద్యార్థులు యథావిధిగా పాత పద్ధతిలో ఏదైతే కొనసాగింపు ఉందో ఆ పాత పద్ధతిని కొనసాగింపు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. లేకపోతే నీ ఇంటిని ముట్టడించి, నీ గేటును ముట్టడించి నిన్ను దించే విధంగా కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగింపుగా చేస్తామని చెప్పేసి, వాళ్ళ సమస్యల కోసం పోరాడడానికి ఏడికైనా పోవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 111 పాలిటెక్నిక్ కాలేజీలలో సుమారు 80,000 మంది విద్యార్థులు ఇలా రోడ్ల మీదకి వచ్చారు అని అంటే, ఈ కర్కశ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మరి చదువురానటువంటి ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఒక జీవోని 97 జీవోని తీసుకొచ్చి ఏదో ఇలా విద్యార్థుల మీద పడేసి ఇలా విద్యార్థులను ఆగం చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, ఆ ప్రయత్నంలో భాగమే తీసుకొచ్చినటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శక్తి ఏదైతే పాలిటెక్నిక్ సాంకేతిక విద్యను ఏదైతే మెర్జ్ చేయాలని చెప్పి ఆయన కుట్రలు పడుతూ ఉన్నాడో, ఆ కుట్రలన్నింటి కూడా మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగంగా, విద్యార్థి సంఘాలుగా, విద్యార్థుల పక్షాన మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు తీసుకొచ్చినటువంటి జీవో 97 వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 80,000 మంది విద్యార్థులు ఇలా వాళ్ళ గుర్తింపు రద్దయిపోయి, వాళ్ళ ప్రొఫెషనల్ కోర్సుకు గుర్తింపు రద్దయిపోయి వీళ్ళు కేవలం అంటే ఐటీఐతో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సులతోని దాదాపుగా అన్స్కిల్డ్ లేబర్గా మిగిలిపోయేటువంటి అవకాశం ఉన్నది. వీళ్ళు డిప్లొమా చేయడం వల్ల ఏంటి అని అంటే, వీళ్ళు ఈసెట్ లేటరల్ ఎంట్రీ ద్వారా వాళ్ళ ఉన్నతమైనటువంటి చదువులో ఏదైతే చదువుకోవాలని చెప్పి కలలు కన్నటువంటి ఇంజనీరింగ్ చేయాలని చెప్పి వాళ్ళ భవిష్యత్తును అన్నింటినీ కూడా వాళ్ళ కళల్ని, వాళ్ళ ఆశల్ని కూడా మంటలో కలుపుతూ ఇలా తీసుకొచ్చినటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శక్తిని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఆనాడు నీ ప్రభుత్వం ఏర్పడిందంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులే కావచ్చు, నిరుద్యోగులు, యువకుల పుణ్యమాని ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. నువ్వు ఇలా ఇవ్వంతో గోక్కోవద్దనుకున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు ఇలా వాళ్ళతోనే గోక్కున్నావు. ఈ విద్యార్థుల సత్తా ఏందనేది నీకు తెలుస్తుంది. నువ్వు వెంటనే ఆ జీవో నంబర్ 97ను
ఉపసంహరించుకొని ఏదైతే సాంకేతిక విద్య పాలిటెక్నిక్ ఉన్నదో ఎస్బిటెట్లో ఏదైతే ఉన్నదో అదే ఎస్బిటెట్లో కొనసాగించాలి. నువ్వు ఏదైతే మొన్న మంత్రి వివేక్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, అసలు స్పష్టత లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ మంత్రి వివేక్ గారు. మా ప్రభుత్వం ఉంటుందా, నేను ఉంటానా ఊడుతానా తెలియనటువంటి పరిస్థితిలో ఇలా ఒక మంత్రి, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారధిగా ఉండేటువంటి కార్మిక శాఖ మంత్రి అయినటువంటి ఒక మంత్రి, ఆయనకు కూడా తెలుస్తలేదు ఇలా ఈ తీసుకొచ్చినటువంటి జీవో దేనికి పనిచేస్తుంది, అసలు విద్యార్థులకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా. అంటే కొంతమంది విద్యార్థులు కలిస్తే అసలు మా ప్రభుత్వమే ఉండదు అని అంటే, నీ ప్రభుత్వం ఉంటే మాకేంది, ఉండకపోతే మాకేంది. ఇలా విద్యార్థులను భవిష్యత్తును నాశనం చేసినటువంటి తీసుకొచ్చినటువంటి జీవో 97ను వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీ ప్రభుత్వాలతోని మీ అధికారాలతోని మాకు ఎంపీలతోని ఎమ్మెల్యేలతోని మాకేం సంబంధం లేదు నాయన. మీరు విద్యార్థులను భవిష్యత్తు కోసం గంగలో కలపనీకి మీరు ఏదైతే కుట్రలు చేస్తూ ఉన్నారో ఆ కుట్రలన్నింటినీ కూడా మేము తిప్పి కొడతాం. ఇలా విద్యార్థుల సత్తా ఏందనేది కూడా నీకు మరొకసారి చూపిస్తాం. నువ్వు రాష్ట్రం మొత్తం అగ్నిగుండంగా మారక ముందే నువ్వు జీవో 97ను ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరియు అట్లానే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఒక హై లెవెల్ కమిటీ వేసింది. ఎవరితో వేసింది కమిటీ? ఒక రాజకీయ కురవృద్ధుడు మరి కేకే నేతృత్వంలో ఒక కమిటీ వేసింది. మాకు ఈ కమిటీలో రాజకీయ నాయకులతో కాదు, విద్యా నిపుణులతోని హైకోర్టు రిటైర్డ్ జడ్జి కానీ, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కానీ, ఉన్నత విద్యామండలిలో రిటైర్డ్ అయినటువంటి ఎంతోమంది అధికారులు ఇలా రిటైర్డ్ అయి ఉన్నారు. వాళ్ళతో కమిటీ వేసి నువ్వు మాకు విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి తప్ప నీ రాజకీయ నాయకులతో కమిటీ వేస్తే ఏం చేస్తారు ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారు? అయితే మేము ఏం చేస్తాము అని అంటే, ఈ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలిస్తాం. ఇవాళ విద్యార్థుల పక్షాన విద్యార్థి సంఘాలుగా మేము విద్యార్థుల సత్తా ఏదనేది ఈ ప్రభుత్వానికి చూపిస్తాం. నువ్వు తీసుకొచ్చి ఈ రాష్ట్రం మొత్తం కూడా అగ్నిగుండంగా మారుతుంది రాబోయే రోజులలో. ఇప్పటికే గత 10 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు మరియు విద్యార్థి సంఘాలు, సహచర విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి అనేక రూపాలుగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రతరం కాకముందే, అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులంతా ఏంటి అంటే కొంత శాంతి కలిగినటువంటి విద్యార్థులు. మరి ఏదైతే నువ్వు నీట్ పరీక్ష రద్దు ఫలితాలలో మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిండు. మరి ఆ పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడకముందే నువ్వు జీవో 97ను ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇది పరిస్థితి. జీవో 97ను ఉపసంహరించుకోవాలి, లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. విద్యార్థులతో కలిసి ఉద్యమాన్ని ముందుకు తెలుసు. ఏంటి ఇప్పటికీ 10 రోజులు గడుస్తుంది. కనీసం దీని మీద ఏమన్నా అధికారుల దగ్గర నుంచి కానీ, లేదంటే మీ సంబంధిత అధికారులు మాట్లాడే ప్రయత్నం చేసిరా? టీచర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ? లేదు. మాకు ఈ గత వారం నుంచి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఏదైతే ఈ జియో 97ని రద్దు చేయాలని ఈ రోడ్లెక్కి ఇంత ఎగ్జామ్స్ ఉన్న అటెండెన్స్ లేకున్నా కానీ రోడ్లెక్కి మేము ఇంత ప్రొటెస్ట్ చేస్తుంటే కొంచెం కూడా గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ లేదు. ఏదైతే మీటింగ్ చేశారో వివేక్ సార్ ఏం చెప్పారు, లాటరల్ ఎంట్రీ ఉంటుంది, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పారు. అదే స్టూడెంట్స్ అడిగితే మా గవర్నమెంట్ ఉంటుందా ఉండదా మాకు తెలీదు, సో మేము క్లారిటీ ఇవ్వలేము, జియోలో ప్రపోజల్ ఇవ్వలేము అని అంటున్నారు. సో మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేసేది ఏంటంటే వి కంప్లీట్లీ అపోజింగ్ విత్డ్రా ఆఫ్ జియో 97. మాకు అది వద్దు, అసలు మా ఎస్బిటెటే కావాలి. ఏదైతే అకాడమిక్ ఉందో అది కంటిన్యూ ఎస్బిటెట్తోనే కావాలి, మాకు ఏ శక్తి వద్దు. సో ఇక్కడ మమ్మల్ని మెర్జ్ చేస్తున్నాం అంటున్నారు కానీ ఇక్కడ మొత్తం ఇది టెక్నికల్ కోర్స్, ఇది షార్ట్ టర్మ్ స్కిల్స్ కోర్స్. ఇక్కడ మమ్మల్ని మెర్జ్ చేస్తే మేము ఈక్వాలిటీ ఎట్లుంటుంది, మా ఐడెంటిటీ ఏమవుతుంది. సో ఇది చాలా స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేశారు, అది సక్సెస్ కాక విత్డ్రావల్ కూడా చేసుకున్నారు. సో ఇక్కడ ఎందుకు మీరు ప్రయత్నిస్తున్నారు, ఇక్కడ మా లైఫ్తో ఎందుకు ఆడుకుంటున్నారు? సో మాకు ఇది వద్దు అనే చెప్తున్నాం. ఏ స్టూడెంట్ ఒపీనియన్ తీసుకున్నారు అసలు? ఇది ఏదైతే కాన్ఫరెన్స్ ఉందో అక్కడ జాయింట్ యాక్షన్ కమిటీతో పాటు స్టూడెంట్ రిప్రజెంటేటివ్తో పాటు సలహా తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాం. ఏ స్టూడెంట్ ఒపీనియన్ ఉంది, దీన్ని ఇంప్లిమెంట్ ఎందుకు చేశారు, ఎవరిని అడిగి చేశారు? అసలు మాది కదా, మా రెస్పాన్సిబిలిటీ కదా. మమ్మల్ని డెవలప్ చేస్తామంటే మమ్మల్ని డెవలప్ చేయండి, ఐటీని డెవలప్ చేయండి, సపరేట్గా డెవలప్ చేయండి. ఏదైతే స్కిల్స్ పెంచుతామంటే మాకు ప్రాక్టికల్గా ఇంకొంచెం 6 months కాకుండా 1 year ట్రైనింగ్ ఇవ్వండి. సో ఇది ఏంటంటే 2 years షార్ట్ టర్మ్ స్కిల్స్ నేర్పిస్తారు. ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటు స్కిల్స్ నేర్పిస్తారు. మాకు ఒక ప్రొఫెషన్ ఉంది, ఒక హై ఎయిమ్ ఉంది. మేము ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ కావాలనుకుంటున్నాం కాబట్టి లేబర్గా మిగిలిపోవాలనుకుంటలేం. ఏం చేస్తారమ్మా ఇదే పరిస్థితి ఉంటే? రానున్న రోజులు ఇప్పటికే చాలా టైం గడిచింది, ఏం చేయబోతుంది? ఏదైతే గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ రాకపోతే ఈ రోడ్ల నుంచి మేము దిగే పరిస్థితే లేదు, అసలు ఆ గవర్నమెంట్ కూడా ఉండదు. మేము ఇదే మాట మీద చెప్తున్నాం, ఖచ్చితంగా ఈ రోజు రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాం. ఎటువంటి నిరసనలు చేస్తున్నారమ్మా? మేము రోడ్ల మీద కూర్చొని ప్రొటెస్ట్ స్లోగన్స్ చేయడం జరుగుతుంది. వర్షంలో కూడా మేము స్లోగన్స్ ఇచ్చినాం, గట్టిగా ముట్టుకున్నా కూడా కలెక్టరేట్ ముట్టడి చేస్తున్నారు. అయినా కూడా రెస్పాన్స్ ఏం ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా డిస్టర్బ్ కావట్లేదా? అంటే రేపు పొద్దున
మార్కుల అంశంలో లేదంటే గవర్నమెంట్కి అపోజిట్ చేస్తున్నారు, ఇదంతా ఇబ్బంది అయ్యే పరిస్థితి. అవుతున్నాయి కానీ మా గురించే ఇది మా గురించే కాబట్టి మేము బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు ఈరోజు. ఏం చెప్తారు ఈ అంశం మీద? శక్తి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ అంశంలో మీరు ఏం చెప్తారు? మాకు శక్తి వద్దు, అసలు వద్దే వద్దు. మాకు జియో 97 అనే ప్రపోజలే వద్దు. మాకు అవర్ డిప్లొమా అవర్ ఐడెంటిటీ, మాకు మా ఐడెంటిటీ కావాలి అంతే. ఇది పరిస్థితి, డిప్లొమా ఐడెంటిటీ కావాలని చెప్తాం. నిన్న ముఖ్యమంత్రి గారు పర్యటన నుంచి రావగానే హై కమిటీ అనేది కొత్తగా వేశారు. అది మా ఏ విద్యార్థి సంఘాలను కూడా మా విద్యార్థులను అడిగి ఒపీనియన్ అనేది లేకుండా కూడా హై కమిషన్ వేశారు. అది ఏ నెల రోజుకి వస్తుందో సంవత్సరానికి వస్తుందో తెలియదు. మాకు 1 వీక్లో ల్యాబ్ ఇంటర్నల్స్ 8th నుంచి మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ మిడ్ ఎగ్జామ్స్ అని పట్టించుకోకుండా కూడా మా ఎస్బిటెట్ మాకు కావాలి, మా ఐడెంటిటీ మాకు కావాలని చెప్పేసి మేము పోరాడుతున్నాం. గత 10 రోజుల నుంచి మేము కలెక్టరేట్ ముట్టడి, మేము నిరసనలు రోడ్డు మీద కూర్చొని ఎంతమంది పోలీసు వాళ్ళు ఎన్ని మాటలు అన్నా పట్టించుకోకుండా మా చదువు మాకు కావాలి, మా విద్యార్థులంగా కావాలనుకుంటే కూడా దానికి ఏం రెస్పాన్స్ లేదు. బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఈరోజు మేము విద్యార్థులంగా మాట్లాడుతున్నాం. మీరు గిట్లా హై కమిటీ అనేది తీసేసి మాకు ఇట్లా మీరు సొల్యూషన్ చెప్పకుంటే మా 18 సంవత్సరాలకు ఉన్న ఒక ఓటు హక్కుతో మీకు బుద్ధి సమాధానం చెప్తాం. మీ మంత్రులు నీకు ముఖ్యమంత్రి అంటే సీటు కూడా రాకుండా ఇస్తాం. ఇంకోసారి బిడ్డ చెప్తున్నాం. అట్లనే మాకు ఎస్బిటెట్టే కావాలి. శక్తి యూనివర్సిటీ ఎంగింట స్కిల్స్ యూనివర్సిటీ వేరే రాష్ట్రాలలో పెట్టారు, ఆంధ్రప్రదేశ్లో పెట్టారు, విత్డ్రా చేసుకున్నారు. బిడ్డ మా విషయంలో మీరు ఇన్వాల్వ్మెంట్ కాకండి. ముఖ్యమంత్రి గారు మళ్ళొకసారి ఇవి చెప్తూ ఉన్నా, మాకు ఇది వద్దు, మా ఎస్బిటెట్ మాకు కావాలి, ఫీజు రియంబర్స్మెంట్ పట్టించుకోండి. రైట్, ఇది పరిస్థితి. శక్తి అనే అసలు ప్రాజెక్ట్లో ఈ మెర్జే అవసరం లేదు. రెండోది 97 జీవన్ రద్దు. చెప్పు బ్రదర్, ఒక్క మాటలో చెప్పు. ఒకటే విషయం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులందరూ కూడా రోడ్లు ఎక్కుతూ ఉంటే ఈరోజు నస్పూర్లో ఉన్నటువంటి సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల యాజమాన్యం కానివ్వండి, లెక్చరర్లు కానివ్వండి, ఈరోజు విద్యార్థులను వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము విద్యార్థి సంఘాలుగా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ మీడియా ముఖంగానే. విద్యార్థులు తమ న్యాయమైనటువంటి హక్కుల కోసం, తమ పరిరక్షణ కోసం వాళ్ళు రోడ్లెక్కి నిరసన చేసే క్రమంలో మీరు వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విద్యార్థి సంఘాలుగా మా యొక్క తాకిడి మీరు తట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థి సంఘాలతో తలుచుకుంటే ఏ విధంగా అనేది ఒకసారి మీరు చరిత్ర చూసి తెలుసుకోండి. మేము మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం, విద్యార్థుల తల్లిదండ్రులకు కానివ్వండి, లేకపోతే విద్యార్థులకు కానివ్వండి, తరగతి గదుల్లోకి రానివ్వము, అటెండెన్స్ వేయనివ్వమని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు వ్యతిరేకంగానే, ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఈరోజు నిరసన చేసే మేము ఈరోజు కేవలము సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మేము ఇది హెచ్చరికనే అనుకోనివ్వండి, ఇది రిక్వెస్ట్ మాత్రం కాదు. ఖచ్చితంగా విద్యార్థి సంఘాలుగా హెచ్చరికనే. ఇక నుండి ఏ ఒక్క విద్యార్థి మీద కానీ టార్గెట్ చేసినట్టు మాట్లాడితే ఖచ్చితంగా మేము విద్యార్థి సంఘాలుగా ముందుంటాం. జీవో నెంబర్ 97 రద్దయ్యేంత వరకు, శక్తి స్కీమ్లో పాలిటెక్నిక్ విద్యార్థులను తొలగించేంత వరకు కూడా మా పోరాటాలు కొనసాగుతుంటాయని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. శక్తి స్కీమ్లో పాలిటెక్నిక్ విద్యార్థుల మెర్జిని తొలగించేంత వరకు మా నిరసన కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే నేటికి 10 రోజులు గడిచినా మాకు రిప్లై రాలేదు. ఇదే పరిస్థితి ఉంటే ఇంకా మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. దీంతోపాటు ముఖ్యంగా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మేము 18 సంవత్సరాలు ఓటు హక్కు కలిగి ఉన్నాం, ఇదే పరిస్థితి ఉంటే ఓటుతో బుద్ధి చెబుతామని చెబుతున్నారు. ఈ అంశం రేపు 7 వరకు పోతుందో వేచి చూడాలి. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్.